జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించేందుకు తాను ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం శ్వేతపత్రాల రూపంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరుస నివేదికలు ఇవ్వగా తమకు కూడా సభలో గణాంకాలు ప్రవేశపెట్టే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కోరారు. అందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే శ్వేతపత్రం విడుదలకు కేటీఆర్ పూనుకున్నారు. తెలంగాణలో గత 9.5 ఏళ్లలో సాధించిన అభివృద్ది, సృష్టించిన సంపదను తెలిపేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసినట్టు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. ఇందులో ఎటువంటి అంశాలు పొందుపరిచారు? నరసింహరావు. విజయ్ చంద్రిక, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వము ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. మనము ఎప్పుడు కూడా పొలిటికల్లో వింటూ ఉంటాము, జనరల్గా శ్వేతపత్రాన్ని విడుదల చేయండి దమ్ముంటే అని చెప్పి పొలిటికల్ పార్టీ ఆ పరిస్థితిని మనము గతంలో కామన్గా చూస్తూ ఉంటాము. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేసింది అంటూ కొన్ని గణాంకాలతో కూడినటువంటి లెక్కల్ని సభకి సమర్పించింది. దానిపైన చర్చలు కూడా చేసింది. దాదాపుగా 70,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపుగా 6,71,700 పైచీలకు అప్పులను చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దివాలా తీపించింది అనే విధంగా శ్వేతపత్రాన్ని విడుదల చేసి దానిపైన చర్చ కూడా పెట్టారు. మరొక విషయం, విద్యుత్ రంగం పైన కూడా మరొక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దానిపైన కూడా చర్చ చేశారు. దాదాపుగా విద్యుత్ రంగ సంస్థల్ని కూడా 81,000 పైచీలకు కోట్లలో అప్పుల్లో ముంచేశారు. కానీ అదనంగా ఉణగూరింది ఏమీ లేదు దీనివల్ల అనేటువంటి ఒక మెసేజ్ను పంపే విధంగా ఒక శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. దానిపైన కూడా చర్చ పెట్టింది, లఘు చర్చను అసెంబ్లీ సమావేశాల్లో పెట్టింది. సో ఈ నేపథ్యంలో ఈ చర్చల సందర్భంగా పూర్తి స్థాయిలో తమకు అవకాశం కల్పించలేదు. పైగా తాము కష్టపడి రెక్కలతో కష్టపడి చెమటోడ్చి కొన్ని లక్షల వేల కోట్ల సంపదను సృష్టిస్తే తమ పాలనని అదేవిధంగా రాష్ట్రాన్ని దివాలా తీపించారు, అవినీతికి పాల్పడ్డారు, సొమ్మునంతా కూడా దోచుకున్నారు అనే విధంగా ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి వాస్తవ గణాంకాలని తాము ప్రజల ముందు ఉంచదలుచుకున్నాము. గత 9.5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము అసలు ఏమి చేసింది, నిజంగా చేసినటువంటి అప్పుల్ని వారు దోచుకు తిన్నారా, అసలు ప్రతి పైసకు లెక్కుంది, ఏమి చేశాము, ఎక్కడ సంపదను సృష్టించాము అనేటువంటి పూర్తి వివరాలను అందిస్తాము, ప్రజలకు వివరిస్తాము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అందులో భాగంగానే ఈరోజు శ్వేతపత్రాన్ని, నిజానికి శ్వేతపత్రాల్లో అనేటువంటి మాటను వింటూ ఉంటాము, కానీ బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రాన్ని, స్వేదం అనంటే చెమట, 9.5 సంవత్సరాలు నిద్రాహారాలు మాని చెమటోడ్చి రాష్ట్ర సంపదని లక్షల కోట్లకు పెంచాము కాబట్టి తమ స్వేదంతో నిర్మించినటువంటి సంపద వివరాలని గణాంకాలతో వివరిస్తాము. సో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తాము, దానికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అందుకోసము అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేసుకుంది. నిజానికి ఉదయం 11 గంటలకే ఈ శ్వేతపత్ర విడుదల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండాల్సింది. కానీ ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత లంచ్ తర్వాతకి దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంది. లంచ్ తర్వాత స్వయంగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్వేతపత్రాన్ని విడుదల చేసి అన్ని లెక్కలన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విడుదల చేయబోతా ఉన్నారు. నిజానికి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో, ఈ శ్వేతపత్రంలో అన్ని శాఖల వారిగా ఎలాంటి డెవలప్మెంట్ చేశాము అనేటువంటిది వివరించబోతా ఉన్నారు. ప్రధానంగా ఇందులో విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి లెక్కలు 81,000 అప్పులు చేశామని చెప్తా ఉన్నారు. కానీ విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని పెంచాము, వాటి ఆస్తులను కూడా గతంలో కేవలం 44,000 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే ఉండేటివి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. అప్పట్లో కూడా విద్యుత్ సంస్థలు 22,000 కోట్ల పైచీలకు అప్పుల్లో ఉండేది. కానీ అప్పట్లో ఆస్తులు కేవలం 44,000 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
81,000 కోట్ల అప్పులు చేసినప్పటికీ ఆస్తుల విలువలను కూడా అంతే స్థాయిలో రెట్టింపు స్థాయిలో పెంచాము. 1,37,000 కోట్ల పైచలకు విద్యుత్ రంగ సంస్థల ఆస్తులను పెంచాము అనేటువంటి మాటని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఆ విద్యుత్ రంగ సంస్థల్లో పెంచినటువంటి ఆస్తుల వివరాలని కూడా గణాంకాలతో సహా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించబోతా ఉన్నారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పైన వారేదో తామేదో దాన్ని ఏటీఎం గా వాడుకున్నామని చెప్పి దుష్ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. ఈ ప్రతి పైసకు కూడా తమ వద్ద లెక్క ఉంది. అంతేకాకుండా గతంలో కేవలము ప్రాజెక్టు నిర్మించడం వల్లనే అదనంగా 7 లక్షల ఎకరాల పైచిలకు విస్తీర్ణం పెరిగింది, వరి సాగు విస్తీర్ణం పెరిగింది, వరి ఉత్పత్తి కూడా పెరిగింది. సో ఇవన్నీ కూడా నిర్మించడం వల్లనే, ప్రతి పైసను ఖర్చు చేయడం వల్లనే ఇదంతా కూడా సాధ్యమైంది అనేటువంటి మాటని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఈ రోజు చెప్పబోయేటువంటి లెక్కల్లో అది కూడా విద్యుత్ రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కూడా దాదాపుగా 7,000 కోట్లను 7,200 కోట్లు ఖర్చు చేసి దాదాపుగా 1,240 పాఠశాలని నూతనంగా నిర్మించామని, 2014-13 వరకు కేవలము ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలు కేవలం 298 మాత్రమే ఉండగా వాటిని 1,022కు పెంచామని చెప్పి ఈ విధంగా ప్రతి సంపదను కూడా తాము పెంచామనేటువంటి మాత్రం, చివరికి ఆధ్యాత్మిక సంపదను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందని చెప్పి చెప్తా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 2,800 కోట్లు ఖర్చు చేసి ఆధ్యాత్మిక సంపదను పెంచాము, 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి యాదగిరిగుట్ట పునర్నిర్మించాము. ఈ విధంగా ప్రతి రంగంలో కూడా ఆస్తుల విలువ పెరిగింది. కానీ ఏదో తాము దోచుకున్నామనే విధంగా తప్పుడు ప్రచారాన్ని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అని చెప్తా ఉంది. సో అందుకోసమే వాస్తవ గణాంకాలని ప్రజల ముందు ఉంచేందుకే ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నామని చెప్తా ఉంది. సో దాదాపుగా 50 అంశాల పైచీలతో ఈ రోజు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని ఇవ్వబోతా